ఈ వీడియోలో మనము 4వ తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి 6వ పాఠమైనటువంటి దారి తెలుసుకుందామా అనే పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి అంశాలను ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. అనేక కుటుంబాలతో ఉండే ప్రాంతాన్ని ఏమంటారు? అనేక కుటుంబాలతో ఉండే ప్రాంతాన్ని గ్రామం లేదా ఊరు అని అంటారు. ఊరు అంటే ఏంటి? అనేక కుటుంబాలతో ఉండే ప్రాంతం. గ్రామం అన్నా కూడా అనేక కుటుంబాలతో ఉండే ప్రాంతాన్ని ఊరు లేదా గ్రామం అని అంటారు. ఒక స్థలానికి, ఒక భవనానికి లేదా ఒక గ్రామానికి దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని ఏమని అంటారు? ఒక స్థలానికి, ఒక భవనానికి లేదా ఒక గ్రామానికి లేదా దేనికైనా కానీ చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు, ఎల్లలు అంటాము. సరిహద్దులు, ఎల్లలు అంటాము. దిక్కులు మరియు మూలల గురించి తూర్పు దక్షిణాల మధ్య ఆగ్నేయం ఉంటుంది. తూర్పు దక్షిణాల మధ్య ఆగ్నేయం ఉంటుంది. దక్షిణం పడమరల మధ్య నైరుతి ఉంటుంది. దక్షిణం మరియు పడమరల మధ్య నైరుతి ఉంటుంది. పడమరం మరియు ఉత్తరంల మధ్య వాయువ్యం ఉంటుంది. ఉత్తరం మరియు తూర్పుల మధ్య ఈశాన్యం ఉంటుంది. ఇక్కడ ఈ దిక్కుల నుంచి మనకు మార్చి ఆ రెండింటి మధ్య ఏముంటుంది, ఈ రెండింటి మధ్య ఏముంటుంది, తర్వాత ఏం వస్తుంది అనే ప్రశ్నలను మనకు వీటి నుండి అడిగే అవకాశం ఉంది. దిక్కులు, మూలల వలన గ్రామానికి సంబంధించిన ఉనికి తెలుస్తుంది. దిక్కులు మరియు మూలల వలన గ్రామానికి సంబంధించినటువంటి ఉనికి ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది. మన రాష్ట్రంలో ప్రవహించే నదులు. మన రాష్ట్రంలో ప్రవహించే నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు మూసీ నదులు. మన రాష్ట్రంలో ప్రవహించే నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు మూసీ. క్రింది వాటిలో ఏ నది మన రాష్ట్రంలో ప్రవహించదు అని వీటి నుండి మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో అడవులు ఏ ఏ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి? రాష్ట్రంలో అడవులు ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో అడవులు విస్తరించి ఉన్నాయి. నవ్య ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా ముఖం ఉంచి నిలబడింది. 2 చేతులు పక్కకు చాపింది. ఈ సందర్భంగా నవ్య కుడి చేతు వైపు ఉన్న దిక్కు ఏది? కుడి చేతి వైపు ఉన్న దిక్కు దక్షిణం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్లో